హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చూసారు కదా ఫ్రెండ్స్, మొన్న అయితే మనం టమాటా చేనుకి అయితే మందు కొట్టినాం. మందు కొట్టిన తర్వాత చూసారు కదా, కొంచెం రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మినిమం 1 వీక్ కావాలి ఈ రిజల్ట్ అని. దాని గురించి అందుకే నేను డిస్కషన్ చేయట్లేదు ఇలా. అదే మొన్న మందు కొట్టిన రిజల్ట్ గురించి మాట్లాడలేడు అనుకోకూరి, మాట్లాడతా. ఎందుకంటే కొంచెం చేంజ్ అయింది ఎలాగో, కొంచెం ఇంకా పర్ఫెక్ట్ వస్తే చేయను. మనకు మందులు ఇచ్చిన వాళ్ళు, పట్లేసే వాళ్ళు వచ్చి మనతో డిస్కషన్ చేసేది ఉంది, ఇక్కడ వీడియో చేసేది ఉంది. ఇంకా వాళ్ళు ఎట్లా చెప్తారని చూద్దాం ఆ రోజు. ఇంకా వచ్చేసి ఆ రోజు మనం మందు కొడితే పెడితే ఆడ టమాటా చెట్లు దూరంగా కనబడే కాయలు. ఈరోజు వచ్చేసి ఫస్ట్ క్రాప్ అయితే చెప్తున్నాం, మైల క్రాపు. అదే మరి ఎన్ని వెళ్తాయి, అదే కొంచెం మచ్చలాగా కూడా ఉంది కదా, ఇంకా ఎన్ని వెళ్తాయి ఎంత వెళ్తాయి అని చెప్పేసి అటు వంకాయ చెట్లలో ఒక కవర్ తెంపుకున్నాం. అప్పుడు వంకాయ చెట్లు కూడా బాగానే అనిపించింది. ఈవినింగ్ చూసాను నేను, వంకాయలు కూడా చాలానే అనిపించినాయి. ఈరోజు టమాటా కూడా ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా ఎవరికి పోద్దని చెప్పేసి ఈరోజు మేమైతే ఫస్ట్ టమాటా తెంపుతున్నాం. ఎన్ని అయితే చూద్దాం, ఎన్ని తెంపుతాం, ఎంతసేపు తెంపుతాం అనేది కూడా చూద్దాం. ఓకేనా? ఇప్పుడైతే మేము టమాటా తెంపుతున్నాం. చూస్తున్నారు కదా, మేమైతే ఫస్ట్ చెప్పినా కదా ఇప్పటిదాకా టమాటాలు తెంపుతున్నాము. ఇంకా ఇవి వచ్చేసి అయితే మన టమాటాలు చూపిస్తా కొన్ని మీకు ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది. ఇట్లున్నాయి, ఇగో ఇట్లయితే ఉన్నాయి టమాటాలు చూడరు. అయితే ఇవి వచ్చేసి మనకు సైజు కూడా బాగుంది చూడండి. ఇక సైజు కూడా సూపర్గా ఉంది. ప్లస్ ఇక ప్రెస్ చేసినా కానీ మనకైతే గట్టితనంగా ఉంది. సాహు స్వీట్ బెటర్ అని కూడా అనుకోవచ్చు. మనమైతే టమాటాలు తెంపుతున్నాము. ఇంకా కొంచెం ఎర్రగా అయినాయి, కొంచెం ఇట్లా దూరంగా ఉన్నాయి. ఇలాంటి రకాలు కూడా తెంపుకోవచ్చు మనం టమాటాలు అయితే. ఇక ఇక్కడ తీసుకుంటే ఇలా అయితే టమాటా తెంపుకోవాలి. స్టేకింగ్ అయితే చాలా డౌన్ అయిపోయింది, రేట్ కూడా చాలా తక్కువ అయిపోయింది టమాటాకి. మనం స్టేకింగ్ చేసినప్పుడు బాగా రేట్ ఉండే, అప్పుడు వెళ్తే అయిపో. కాకపోతే మనకేమో టైం కాలేదు కాబట్టి టమాటా ఎట్లా ఏది అలాంటిది చూడు, తెంపడదు అది. వద్దు అసలు వద్దు. చూడండి ఇగో మళ్ళీరన్నా ఏవేరుతావు ఇప్పుడు అవి. నేను చూద్దాం మనం ఒక దగ్గర పోసుకుంటాం కదా, ఆడ పోసుకున్నప్పుడు దాని గురించి ఆలోచిద్దాం. అవి ఏమవుతుంది, ఎట్లా అవుతుంది అని చూద్దాం. ఒక టమాటా కాయ ఉన్నట్టు దాన్ని తెంపనట్టు నువ్వు ఇప్పుడు అక్కడ ఖరాబ్ అయితే దానికి చెట్టు కింద రిమూవ్ చేయాలి. దాన్ని చెట్టు ఖరాబ్ అయినా వేయలేదు, మంచిగా లేకపోతే తర్వాత వారేద్దాం. కానీ చెట్టు కింద మాత్రం రిమూవ్ చేయాలి కాదా, ఉంచొద్దు కాయ. మన నాన్న మన వాళ్ళు ఎట్లా తెంపిరాడా ఇట్లా చిక్కిన తెంపక రాదు, కసకలు తెంపక కొడతా నేను. ఎగ్గిసండి పండ్ల తెంపి బిడ్డ, ఎగ్గిసండి పండ్లు తెంపిగో. ఇసండి పండ్లు తెంపాలి. గవి తెంపుకో, గవి తెంప, రెండు తెంపు, గివి అవి రెండు తెంపుకరా. ఇది కూడా తెంపు. ఇట్లా చిక్కి కూడా పని చేస్తుంది మా చిక్కి చేయతోటి. మన రీతిగాడు మంచిగా మసాలా వేసిండు బయకాడ పేరట్లా. ఇలా చిక్కి టమాటా తెంపిస్తుంది. వావు, మాకు కష్టం తప్పుతుంది కొన్ని రోజుల. బాగున్నాయా? సో ఇద్దరం కలిసి అయితే అక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తే గిన్నె అయినాయి సంచిలా. ఇవి ఇప్పుడు అటు తీసుకుపోయి ఒక దగ్గర ఒక పరద పరిచి అలా వేసేద్దాం. ఇవైతే వేసుకుంటాడు. ఇక మనకు సంచులు ఫ్రీ ఉంటాయి కదా, బరువు అయితే తీసుకుపోనికి అని చెప్పి. బాగుంది ఇట్లా ఇల్లు తెంపేద్దా. సో టమాటాలు అయితే మన అయితే గిన్నె ఎత్తుకొచ్చిండు ఇప్పుడు. ఇగో ఇట్లా ఇవి ఉన్నాయి కదా, ఇవి తెంపరా అంటే ఒక డౌట్ నాకు అసలు వాస్తవానికి. ఇగో టమాటా అయితే ఏక్ సైజ్ ఉంది కదా, ఇగో టమాటా అయితే ఏక్ సైజ్ ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే సాహో సీడ్ బెటర్ అని చెప్పొచ్చు మనమైతే. ఇంకా మనకు వచ్చేసి ఇంకా వాన అప్పుడు కొట్టకపోతే మాత్రం ఏకదం అయితే ఉన్నాయి అసలు కాయలు. సూపర్ ఉంటుండే మనకైతే కాయ. ఇక ఇప్పటికైనా కానీ మనకు గట్టితనంగా ఉంది కాయ. ఇట్లా మంచిగా ప్రెస్ చేస్తే మంచిగా ఉంది. ఇగో పండును ముట్టుకున్నా అట్లా ఎర్ర పండు ముట్టుకున్నా ఇగో గట్టిగా ఉంది వాస్తవానికి. బాగున్నాయి పండ్లు పోవచ్చు మనం. సో ఫ్రెండ్స్, ఇంకా టమాటాలు అయితే తెంపుడు అయితే వరకు నడుస్తుంది కదా. అయితే ఇంకా ఈరోజు మనకు స్కూల్ లేకపోవడం వల్ల అయితే పిల్లలందరికీ వచ్చేసి మన రితికు, చిక్కి అండ్ మన శ్రీవర్ధన్కి అందరికీ బయటకు వచ్చేసారు. ఇక మేమే టమాటా తెంపంగా గిన్నె టమాటాలు అయినాయి. ఇంకా ఒక 5-6 సార్లు ఉన్నట్టున్నాయి మన వాళ్ళు తెంపుతారు. ఇప్పటిదాకా నేను ఒక సంచి ఎత్తుకొని వచ్చిన ఇడికి, జస్ట్ ఇప్పుడే ఈ సంచి తీసుకొని వచ్చేసిన ఇడికి. ఇంకా ఈ సంచి కూడా మళ్ళీ తీసుకొని మళ్ళీ లోడ్ చేసుకొని వచ్చి కాల్ చేస్తా. అయితే ఇద్దరని చెప్పేసి మమ్మీని కూడా వచ్చిన. ఫస్ట్ పొద్దుగాల వచ్చి స్టార్ట్ చేసినాం కదా. ఇంకా స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఇద్దరి మీద తెంపుదామని వచ్చినాము. ఇద్దరి మీద టమాటాలు వంకాయలు మొత్తం తెంపుదామని అనుకున్నా. కాకపోతే ఇక వాస్తవానికి టమాటాలు మోసుడు ఇదంతా రిస్క్ అవుతుంది. ఎవడాడు చిక్కిగాడు సిరిగాడు తెంపకరు నాన్న, తెంపకరు అన్ని తెంపకరు. మీరు తెంపకరు సపరేట్గా ఇవ్వడు. పండ్లు మక్కినే తెంపుతున్నా. ఓకే సిరి నువ్వుకో బేటా.
ఆయన పోయి వీళ్ళంతా బయటికి వెళ్ళకూడదు సపరేట్గా రూమ్ వాన పడుతుంది రూమ్ పన్నాడు ఆ రూమ్ పన్నాడు వెళ్ళు 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 చిక్కవా ఒరే చిక్కవా అందులోకరా అడిగిపోదాం సో ఫ్రెండ్స్ ఇంకా చూస్తారు కదా టమాటాలు అయితే మోసుకొస్తున్నా ఇవైతే ఇట్లా కుప్ప అయితే వస్తున్నాయి చూసి కదా ఇప్పటిదాకా ఇంకా నేనైతే వాస్తవానికి మనం వర్క్ ఈ విధంగా కాదు కావచ్చు చేసుడు ఇంకా అంటే మామూలుగా కొన్ని మనం వీడియోస్లలో కానీ ఇక్కడ అక్కడ చూసినాం కదా ఇంకా వాళ్ళ వీళ్ళ ఛానల్లో చూసిన ప్రకారంగా అయితే బకెట్లలో ట్రేలలో మోస్తారు అయితే ఫస్ట్ ఇక నాకు కొత్త కొత్త కాబట్టి అన్నీ ఇప్పటికే మన ఇన్వెస్ట్మెంట్ చాలా అయిందని చెప్పేసి ఇక పెద్ద అందుతో ఇవి మోస్తున్నా మేమైతే వంకాయలు ఎప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చేసినాం ఇక్కడికి వంకాయలు అయితే ఎన్ని వెళ్తే చూడాలి అప్పుడైతే ఒకటే కవర్ వెళ్ళింది ఇంకా టమాటాలు అయితే ఎంత టమాటాలు అయితే ఎన్ని అయితే చూడాలి అక్కడ పోసి పెట్టాం కదా అప్పుడు చూసి కుప్ప అయితే ఇప్పుడైతే చూసుకో ఇప్పుడైతే మేమైతే ఇంకా వంకాయలు తెంపుడు ఉంది ఇక ఆటోనే మనకు పెడదామని సపరేట్ అనుకుంటున్నాం మనదే ఉంది ఆటో ఇంటి దగ్గర అది పోయి తీసుకొచ్చి ఆటో లోడ్ తీసుకొని పోయి ఈరోజు అయితే అమ్మడం జరుగుతుంది మనది ఫస్ట్ కొంచెం ఎక్కువ అంటే మనకు ఫస్ట్ వెళ్ళిందని మీకు కౌంట్ చేస్తే కొంచెం ఇప్పుడు ఎక్కువ సో ఇంకా మేమైతే వర్క్ అయితే చేస్తున్నాం ఈరోజు పిల్లలు తీసుకొచ్చి ఇంకా వాళ్ళంతా ఇక 7 ఎకరాల జాగా అని చెప్పినాం కదా అదే వాళ్ళ షెట్లు పెట్టే జాగా ఉంది కానీ అయితే ఫుల్ అయితే ఆట ఆడుతున్నారు వీళ్ళైతే ఆడ తెంపుతున్నారు కొన్ని అందంకాలు కూడా వెళ్తున్నాయి ఆడటోటి ఇంట్లో కూర మనం అయితే పురుగు బాగానే ఉంది ఇంకా ఇక మళ్ళీ ఇప్పుడు ఈ దింప అయిపోగానే ఆయన మందు కొడదాం ఇక మళ్ళీ సెట్ అయితే సర్జరీ ఏమన్నా ఇక నా చాలు కదా ఇప్పుడు ఆయన కంప్లీట్ సో ఫ్రెండ్స్ ఇంకా టమాటాలు వంకాయలు తెంపుడు అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇక్కడ టమాటా రాసి ఇక్కడ వంకాయ రాసి అయితే పోసినాం తమ్ముని ఆటో తీసుకొని వచ్చేసి ఇంకా మేమైతే టమాటా బాక్స్లో టమాటాలు నింపుకొని అండ్ వంకాయ నింపి కవర్లలో ఇంకా ఈ వంటి మామిడికి అయితే ఈరోజు అయితే పోతాయి మన కూరలు అయితే ఇంకా ఇదైతే వర్క్ అయితే నడుస్తుంది చూడండి ఇంకా ఎంత కష్టమైందంటే ఇక చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం ఇక దానికోసం అయితే ఇది మనకు ఫస్ట్ ఫలితం ఇక వంకాయలు అంటే ఒక్కసారి కవర్ వెళ్ళినాయి ఈ టమాటా సంగతికి వచ్చేసరికి మాత్రం టమాటా అయితే గింతున్నాయి ఓకేనా చూడండి ఇంకా గట్టి వరకు మంచిగా నిమ్మలంగా పని చేయాలి ఎందుకు అట్లా చేస్తారంతా నాని నువ్వు కూడా ఊకోవా ఇట్లా గిట్లా గిన్నె మెల్ల గిట్లా మంచి గిట్ల తోటి మీద తీసుకుని లేరు ఏరా పెద్ద ప్లానింగ్ చేస్తుంది మా డాడీ అయితే మళ్ళీ పురుగు వేరేనట జరసేపు నిండు సరిపోతుంది నింపితే అక్కడ మసాలా వేసుకోండి నువ్వు కొత్తగా చూస్తున్నావు ఎలా అని సో ఫ్రెండ్స్ ఇంకా టమాటాలు అయితే నింపుడైతే అయిపోయినాయి బాక్సులు వచ్చేసి మనకు 8 బాక్సులు అయినాయి టమాటా బాక్సులు మనకి ఇంకా వంకాయ సరికి వచ్చేసరికి ఇంత కుప్పు ఉంది కదా రాసి చూసిరు కదా ఇవి కూడా ఎన్ని కవర్ అయితే లోడింగ్ అయితే చేద్దాం మొత్తం వల్ల ఇక లోడ్ చేస్తే మనకి ఎన్ని కవర్ తెలుస్తుంది మనం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఒకటే కవర్ వెళ్ళింది ఇప్పుడు ఇంకా నాకు తెలిసి ఒక 3-4 అయితే ఏమో అని ఒక డౌట్ ఉంది నాకు 3-4 అయితే అనుకున్నా 4 అన్న 5 అని అనుకుంటున్నా చూద్దాం ఒకసారి అయితే లోడ్ చేద్దాం అమ్మ ఇక వీళ్ళైతే మొత్తం నింపుతారు కదా ఇప్పుడు నింపుదాం ఇంకా
షోకే పనిచేస్తాయి వేరే దానికి ఏం